శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రెండవ పక్షంలో గ్రహస్థితి సూర్యభగవానుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మేషరాశి వారికి 9వ స్థానం అవుతుంది. అంగారకుడు కూడాను భాగ్యస్థానంలోకి ప్రవేశించినాడు. ఇక బుధుడు 8వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురువు భాగ్యాధిపతి అయినటువంటి గురువు 3య స్థానంలోకి ప్రవేశించినాడు. అంటే విక్రమ స్థానంలోకి ప్రవేశించాడు. ఈ రెండవ పక్షంలో ధనుర్మాసం ప్రారంభమవుతుంది కనుక శుక్రభగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది. ఇక శనీశ్వరుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. శని ప్రభావము, ఏల్నాడు శని ప్రభావం ఉంది. రాహు ముఖ్యంగా ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహు యొక్క అనుకూలత ఉంది. కేతువు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. కొంత ప్రతికూలత ఉంది. అయితే 5వ స్థానంలో కేతువు సంచరించడం మూలకంగా కొన్ని మంచి పనులు కూడాను జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక కొంత ఆచితూచి మనము వ్యవహారం చేసుకున్నట్టయితే బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రెండవ పక్షంలో. ఈ విధంగా గ్రహస్థితి స్థానాలు ఉన్నాయి. అయితే వీటినన్నిటినీ కూడాను మనం క్రోడీకరించి చూసినట్టయితే ఈ రెండవ పక్షంలో డిసెంబర్ మాసంలో మేషరాశి వారికి బాగా అనుకూలత కనబడుతుంది. ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి, అంటే స్వయంగా వాళ్ళు చేసుకుంటున్నటువంటి వృత్తి లోపల సంతోషము, సంతృప్తి బాగా కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పులు కనబడుతున్నాయి. ఇకపోతే దగ్గర వాళ్లతో మట్టుకు కొంత జాగ్రత్తలు మట్టుకు తప్పవు. రాస్యాధిపతి అయినటువంటి అంగారకుడి యొక్క స్థితి భాగ్యస్థానంలో ఉంది. అంటే మీరు దగ్గర వాళ్లతో కొంత జాగ్రత్తగా మీరు వ్యవహరించినట్టయితే వాళ్ళ మూలకంగా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు మట్టుకు ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. చేతుల్లో ఉన్నటువంటి వ్యాపారం బాగా అనుకూలిస్తుంది. కొత్త వ్యాపారంపై కూడాను మనస్సు నిలుపుతారు. రోజువారీ క్రయ విక్రయాలు బాగా లాభసాటిగా కొనసాగుతాయి. ఇకపోతే ఆలోచించి మీరు స్టెప్స్ తీసుకున్నట్టయితే చాలా మీకు ఉపయోగపడేటువంటి సమయం ఇది. ఇకపోతే ప్రారంభించినటువంటి పనుల లోపల కొంత మీకు ఆలస్యం జరిగినప్పటికీ పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే విద్యార్థులకు కూడాను ఇది సదవకాశము, మంచి సమయము. కొంత కష్టపడి ఏకాగ్రతతో మీరు ముందుకు వెళ్ళినట్టయితే మీకు మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీల విషయం ఆలోచించినట్టయితే శుక్రుడి యొక్క అనుకూలత ఈ పక్షం లోపల మీకు బాగా ఉంది. కాబట్టి మేషరాశి స్త్రీలు ఈ పక్షం లోపల చాలా సుఖమయంగా జీవనాన్ని కొనసాగిస్తారు. కొత్త పనులు ప్రారంభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వాళ్ళు కూడాను వృత్తిపరమైనటువంటి సమస్యల నుండి విముక్తులవుతారు. పూర్వం ఏవైతే ఆటంకాలు, విఘ్నాలు, హరల్స్ ఎదుర్కొన్నారో వాటి అన్నిటిని కూడాను త్యజించి ఇప్పుడు ఒక మంచి మార్గంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు చాలా సుసంపన్నమైనటువంటి ఈ పక్షం. ఇకపోతే రావాల్సినటువంటి డబ్బు విషయంలో మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు కష్టించి పని చేసినట్టయితే ప్రతిఫలం మీ చేతిలో కనబడుతుంది. ఈ పక్షం లోపల శ్రమకు తగినటువంటి ప్రతిఫలం మట్టుకు బాగా ఉంటుంది. అన్నిటికంటే కూడాను మీకు రాహువు యొక్క అనుకూలత ఈ పక్షంలో చాలా ఉంది. ఏకాదశ స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు. మానసికంగా మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. కుటుంబ పెద్దలతో, స్నేహితులతో, బంధువులతో, ఆత్మీయులతో అందరితో కూడాను మీరు ఒక ఆనందమయమైనటువంటి జీవితాన్ని ఈ పక్షం లోపల గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత స్థైర్యంతో మీరు పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మీకు చాలా సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే కేతువు ముఖ్యంగా 5వ స్థానంలో ఉన్నాడు. కేతువు మూలకంగా విద్యార్థులు ఏకాగ్రత లేకుండా
అన్యమనస్కంగా చదివినట్టయితే ఫలితాలు మీకు కొంత విభిన్నంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పంచమ స్థానంలో కేతువు సంచారం మూలకంగా మీ లోపల ఏకాగ్రత, శ్రద్ధ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి మనకు ఇండైరెక్ట్గా ఆ కేతువు యొక్క సంచారం మనను సూచిస్తోంది. కనుక మీరు కొంత శ్రద్ధతో పనులు చేసినట్టయితే చాలా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఆరోగ్య విషయం మట్టుకు మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. ఆరోగ్యానికి కొంత అంటే వర్క్ లోడ్ పెరగడం మూలకంగా మీరు నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఈ విధంగా మీకు ఈ రెండవ పక్షంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఇకపోతే ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఏల్నాటి శని ప్రభావం ఉంది. గురువు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. కనుక మేషరాశి వారు ఈ గ్రహాల కొరకై పరిహారం చేసుకోండి. ముఖ్యంగా గురువు, శని, కేతువు ఈ గ్రహాల నిమిత్తమై మీరు పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు చాలా సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. గురువు యొక్క పరిహారం కొరకై సద్గురువులను సందర్శించుకోండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రము ఉంటుంది. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆ గురువు మేషరాశి వారికి భాగ్యాధిపతి, అదృష్టాన్ని ఇచ్చేటువంటి గ్రహము మీకు. కాబట్టి ఈ గురువు యొక్క ప్రార్థన మూలకంగా, గురువులను సందర్శించడం మూలకంగా మీకు అద్భుతాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. అదేవిధంగా ఏల్నాటి శని ఒక పక్కన రన్ అవుతుంది. ఏల్నాటి శని ప్రభావం మూలకంగా కొంత చేసేటువంటి పనుల లోపల ఆలస్యము, మాంద్యము గోచరిస్తోంది. కాబట్టి మీరు ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలు నెలకొల్పుతాడు ఆంజనేయ స్వామి. కనుక ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుకోండి. మీకు ఆ శనైశ్వరుడి యొక్క అనుగ్రహం కూడాను లభిస్తుంది. రావాల్సినటువంటి డబ్బు కూడాను మీకు చేతికి అందుతుంది. ఆలస్యం కాకుండా మిమ్మల్ని కాపాడుతుంటాడు భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక మీకు సుఖమయంగా ఈ పక్షం గడుస్తుంది. శుభం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యకాలంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పక్షంలో గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. కుజుడు కూడాను అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల యొక్క ప్రతికూలత ఉంది. ఇక బుధుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. సామాన్యమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. గురు భగవానుడి యొక్క అనుకూలత మట్టుకు చాలా ఉంది. వృషభ రాశి వారికి 2వ స్థానంలోకి గురు ఎంటర్ అయ్యాడు. 2వ స్థానంలోకి గురు రావడము బాగా కలిసి వచ్చేటువంటి అంశము. ఇక శుక్రుడు 20వ తారీఖు నుండి మంచి స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. కనుక శుక్రుడి యొక్క అనుకూలత 20వ తారీఖు నుండి బాగా ఉంది. ఇక శని ముఖ్యంగా ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. రాహువు దశమ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలం. కేతువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా ఈ 16 నుండి 31 వరకు చాలా మంచి ఫలితాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల విషయం మనం చూసినట్టయితే గురు భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది. 2వ స్థానంలోకి ప్రవేశించాడు. కాబట్టి విద్యార్థులకు వాళ్ళు అనుకున్న స్థాయిలో రాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక చదువు పూర్తి చేసుకున్నటువంటి వాళ్లకు సంపాదన ప్రారంభమవుతుంది. అంటే ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు కూడాను బాగా కలుగుతున్నాయి.
ఉద్యోగ నిమిత్తమై మీరు చేసేటువంటి ప్రయత్నాల లోపల కార్యసాఫల్యత బాగా గోచరిస్తుంది. మీ మాట పైన చాలా పనులు నెరవేరుతాయి. బంధువర్గం యొక్క కొంత సహాయ సహకారాలు మీరు తీసుకునేటప్పుడు కొంత ఆలోచించడం మంచిది. వాళ్ళ మూలకంగా కొంత మనస్తాపము, మనోవ్యధ, గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్నేహితులు పూర్వము మీతో ఎవరైతే క్లోజ్గా మూవ్ అయినారో వాళ్ళతో కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక తాత్కాలికమైనటువంటి ఉద్యోగం లోపల కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు శాశ్వతమైనటువంటి పని కొరకు, పర్మనెంట్ ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేయడము ఈ పక్షంలో బాగా కనబడుతుంది. ముఖ్యంగా వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు బాగా కలిసి వస్తుంది. 20 నుండి 31 వరకు అద్భుతమైనటువంటి సమయం వృషభ రాశి స్త్రీలకు. కాబట్టి వాళ్లకు బాగా అనుకూలమైనటువంటి సమయము. ఏవైనా కూడాను స్మాల్ స్కేల్ బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్వయం వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారం కూడాను బాగా అనుకూలిస్తుంది. కోర్టు వ్యవహారాలలో అనుకూలత కనబడుతుంది. ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కార్యకర్తలతో. కనుక కొంత జాగ్రత్తగా మీరు ఉండడం మంచిది. అధినాయకులతో మట్టుకు మీకు సయోధ్య బాగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు కూడాను తోటి వారితో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ హైయప్స్తో మీకు చాలా అనుకూలత కనబడుతుంది ఈ పక్షం లోపల. ఓవరాల్గా మనం చూసినట్టయితే అనవసరమైనటువంటి విషయాలలో మీరు తలదూర్చకుండా ఉన్నట్టయితే ఈ పక్షము మీకు బాగా అనుకూలిస్తుంది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం బాగా కనబడుతుంది ఈ పక్షం లోపల. కష్టే ఫలి అన్నట్టుగా మీరు ఎంత కష్టపడి ఏకాగ్రతతో పనిచేస్తే అంత మీకు విజయం కలిగేటువంటి అవకాశము ఈ పక్షం లోపల మీకు బాగా కనబడుతుంది. కనుక మీ చేతిలోనే విజయం అనేటువంటిది ఉంది ఈ పక్షం లోపల. ఇకపోతే రాహుకేతువుల మూలకంగా కొంత మానసికంగా మీరు ప్రెషర్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. దశమ స్థానంలో రాహువు, అర్ధాష్టమ స్థానంలో కేతువు. ఈ 2 గ్రహాల యొక్క స్థితి మూలకంగా మీ లోపల ఆలోచన అనేటువంటిది పదే పదే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ గురు భగవానుడు, శనైశ్వరుడి యొక్క అనుకూలత బాగా ఉంది కాబట్టి మీకు అన్ని విధాలుగా సత్ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా సూర్యుడు, అంగారకుడు, రాహు, కేతువు ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఈ పక్షం లోపల. కాబట్టి ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడికి నమస్కారం చేసుకోండి. సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి మీరు ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు ఒక 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేసి జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆదిత్య హృదయం వినండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. మీకు ఈ వృషభ రాశి జాతకులకు ఈ పక్షము బాగా అనుకూలిస్తుంది. దీన్ని మీరు ఆచరణలో పెట్టినట్టయితే, సద్వినియోగపరుచుకున్నట్టయితే మీకు జీవితంలో ఈ 15 రోజులు మీకు బాగా ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యకాలంలో మిథున రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో సూర్యుడు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. కుజుడు కూడాను 7వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 6వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు జన్మస్థానంలో ఉన్నాడు, అంటే మిథున రాశిలోకి వచ్చాడు. కనుక మిథున రాశి వారికి జన్మస్థానం అవుతుంది. అయితే దశమాధిపతి, సప్తమాధిపతి జన్మస్థానంలోకి రావడము కొంత మనకు కలిసి వచ్చేటువంటి అంశం. కాబట్టి గురువు మీకు 50% మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే శుక్రుడు కొంత ప్రతికూలంగా ఉన్నాడు, 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. శనైశ్వరుడు 10వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహు భాగ్యస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు మట్టుకు విక్రమ స్థానంలో, అంటే 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ పక్షం లోపల గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ గ్రహస్థితి మూలకంగా మనకు మిక్స్డ్ రిజల్ట్స్ కనబడుతున్నాయి.
అంటే కొన్ని విషయాలలో మంచి జరుగుతుంది, కొన్ని విషయాలలో మీ ఎఫర్ట్స్ అనేవి చాలా ముఖ్యము అనే విషయాన్ని మనకి ఇక్కడ అంతర్లీనంగా ఈ గ్రహస్థితి చెప్తోంది. అయితే శని ప్రధానంగా దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు చేసేటువంటి పనుల లోపల ఆటంకాలు, ఆలస్యము, రావలసినటువంటి డబ్బు తొందరగా మీకు చేతికి అందకపోవడము, తర్వాత చేసేటువంటి వృత్తి లోపల కూడాను పని భారం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఎఫర్ట్స్ బాగా పెట్టాలి. అంటే పనిని మీరు సకాలంలో పూర్తి చేయడానికి 100% బదులు 200% మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మీకు తప్పకుండా మీకు ఫలితం అనుకూలిస్తుంది అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక గురువు ఉద్యోగము, ఉద్యోగస్తులకు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి, వీళ్ళందరి విషయం మనం చూసినట్టయితే కొంత అనుకూలతనే కనబడుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభించేటువంటి అవకాశం కనబడుతుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం కూడాను ఒక పక్కన ఉంది. అయితే ప్రారంభించినటువంటి పనుల లోపల కొంత ఆలస్యం గోచరిస్తోంది కనుక ఆచితూచి అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని మీరు ప్రారంభించినట్టయితే అందులో కూడాను మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇక విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే విద్యార్థులకు ఈ పక్షం అనుకూలిస్తుంది. కొంత మీరు ఏకాగ్రతతో, శ్రద్ధతో మీరు చదివినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. మంచి సంస్థ లోపల కూడాను మీరు అడ్మిషన్ కొరకై ప్రయత్నాలు మీకు సుగమమవుతుంది. ఈ మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీల విషయం ఆలోచించినట్టయితే కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంటి లోపల అనవసరమైనటువంటి డిస్కషన్స్ చేయకుండా, ఏదైనా కూడా సమస్య ఉన్నప్పుడు దాన్ని మీరు డీప్ డిస్కషన్లోకి వెళ్ళకుండా కొంత ఆలోచించి సంయమనంతో మీరు ముందుకు వెళ్ళినట్టయితే వాళ్ళు కూడాను ఆ ఇబ్బందుల నుండి దూరం అవుతారు అనేటువంటి విషయం కూడాను ఇక్కడ మన గ్రహస్థితి మూలకంగా కనబడుతుంది. అయితే ఈ పక్షంలో మిథున రాశి వారికి ఆత్మీయులతో, దగ్గర వాళ్ళతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. వాళ్ళతో మీకు సయోధ్య కుదురుతుంది. వాళ్ళతో మీకు లాభాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ముఖ్యంగా చేతిలో ఉన్నటువంటి వ్యాపారము లాభదాయకంగా కొనసాగుతుంది. వ్యాపారస్తులకు మటుకు ఈ పక్షంలో ఇబ్బంది లేదు, అనుకూలత ఉంది, సంతృప్తిగా ఉంటారు. అయితే ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ పక్షం లోపల గ్రహస్థితి, ముఖ్యమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి దైవానుగ్రహము అనేటువంటిది చాలా అవసరము. సూర్యుడు, అంగారకుడు, గురువు, శని, రాహువు ఇలా ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క ప్రతికూలత ఉంది గనక దైవ దర్శనం చేసుకోండి. తప్పకుండాను శివాలయానికి వెళ్ళండి, శివార్చన చేయండి. శివార్చన మూలకంగా మీ లోపల ధైర్యము, సాహసము లభిస్తుంది. ఆ భగవంతుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. మీ లోపల ఒక కష్ట సుఖాలను అధిగమించేటువంటి ఒక మనస్తత్వాన్ని ఇస్తాడు గనక శివాలయానికి వెళ్తూ ఉండండి, సూర్య నమస్కారాలు చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి, మీకు కలిసి వస్తుంది. శుభం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యకాలంలో కర్కాటక రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సమయంలో గ్రహస్థితి సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు, 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. కుజుడు కూడాను 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. సూర్యుడు కుజుడి యొక్క అనుకూలత బాగా ఉంది కర్కాటక రాశి వారికి. బుధుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు, సామాన్యంగా ఉంది. గురువు 12వ స్థానంలోకి వచ్చాడు. అంటే భాగ్యాధిపతి అయినటువంటి గురువు కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. గోచార రీత్యా కొంత ప్రతికూలమే అయినప్పటికీ భాగ్యస్థానాధిపతి 12ంలో ఉండడం మూలకంగా కొన్ని శుభకార్యాలు మీరు చేస్తారు, శుభకార్యాలకు హాజరవుతారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అంతర్లీనంగా తెలుస్తుంది. ఇక శుక్రుడు ప్రతికూలంగా ఉన్నాడు, శనైశ్వరుడు ప్రతికూలంగా ఉన్నాడు భాగ్యస్థానంలో, రాహు ప్రతికూలంగా ఉన్నాడు, కేతువు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. కనుక కర్కాటక రాశి వారికి తాత్కాలికంగా అంటే ఈ పక్షం లోపల
సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఉంది. సూర్యుడి యొక్క అనుకూలత మూలకంగా మీకు కొంత మనశ్శాంతి, శారీరక సుఖము లభించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తాత్కాలికంగా ఉద్యోగ ప్రయత్నాలు మీరు చేస్తారు, అందులో ఫలితాన్ని కూడాను పొందుతారు. ఇక స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, దగ్గరి వారితో కొంత మీకు సహాయ సహకారాలు అందుతాయి. వారితో కొన్ని పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మిగతా గ్రహాల యొక్క ప్రతికూలత మూలకంగా ఎవరితోనైతే మీరు సయోధ్య చేస్తున్నారో స్నేహితులతో డీప్ డిస్కషన్స్లోకి వెళ్లకుండా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలనే మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో మీరు చర్చించడం చాలా మంచిది. ఇకపోతే చేతిలో ఉన్నటువంటి వ్యాపారము, క్రయ విక్రయాలు బాగానే జరుగుతాయి. వ్యాపారస్తులకు ఇబ్బంది లేదు ఈ పక్షం లోపల. మరి హై ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినప్పటికీ మీరు ఏదైతే స్థితిలో ఉన్నారో వ్యాపారంలో ఆ స్థితిని యథాతథంగా ఉంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారస్తులు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇకపోతే ఉద్యోగ ప్రయత్నం తాత్కాలికంగా లభిస్తుంది. ఇంకా పర్మనెంట్ ఉద్యోగాల కొరకై మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ప్రారంభించినటువంటి పనులలో కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు, అనవసరమైనటువంటి లిటిగేషన్స్ ముందరికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని కార్యక్రమాలను చేపట్టినట్టయితే అందులో మీకు సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు హాజరవుతారు. పిల్లల విషయమే కానివ్వండి, ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క విషయమే కానివ్వండి, మీకు అనుకూలత కనబడుతుంది. వివాహము నిశ్చయమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక సంతానం విషయం ఆలోచించినట్టయితే కూడాను ఎప్పటి నుండో మీరు ఎదురు చూస్తున్నటువంటి విషయం మీకు ఈ పక్షం లోపల కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇకపోతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి వాతావరణం మీకు అనుకూలంగానే ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండడము చాలా మంచిది. హై ఎక్స్పెక్టేషన్స్లోకి పోకుండా చేతిలో ఉన్నటువంటి దానికి సంతృప్తి పడడం అనేటువంటిది ఈ పక్షం లోపల స్త్రీలకు చాలా అవసరమైనటువంటి విషయం. ఇక డబ్బు విషయంలో కొంత ఆటంకాలు ఉన్నాయి. చేతికి రావాల్సినటువంటి డబ్బు కొంత ఆలస్యంగా వస్తుంది. ఆటంకాలు కనబడుతున్నాయి. రాహు, కేతు మూలకంగా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసుకోవడానికి మీరు ప్రారంభించినటువంటి పనుల లోపల మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం అనేటువంటిది అవసరము అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి ఈ పక్షం లోపల. ఇకపోతే ప్రధానమైనటువంటి గ్రహాలు శని, రాహువు, కేతువు ప్రతికూలంగా ఉన్నారు కర్కాటక రాశి వారికి. కనుక ముఖ్యంగా రాహువు అష్టమ స్థానంలో ఉన్నాడు, కేతువు 2వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి రాహు, కేతువులకు పరిహారం చేసుకోండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారిని సందర్శించుకున్నటువంటి సమయం లోపల లేదా అమ్మవారి దేవాలయంలో ప్రదక్షిణం చేస్తున్నటువంటి సమయం లోపల అమ్మవారి స్తోత్ర పఠన చేస్తూ దుర్గే స్మృతా హరతి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారణిక త్వదన్య సర్వోపకార కరణాజ సదార్ద్ర చిత్త అనేటువంటి ఈ మంత్రాన్ని చదువుతూ అమ్మవారిపై మనస్సు నిలిపి ప్రార్థించండి. తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీకు అన్నీ కూడాను శుభాలు కలుగుతాయి. శుభం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యకాలంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో గ్రహస్థితి సింహరాశి వారికి పంచమ స్థానంలో సూర్యుడు సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. పంచమ స్థానంలో కుజుడు కూడాను ఉన్నాడు. బుధుడు చతుర్థ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురు భగవానుడు సింహరాశి వారికి ఏకాదశ స్థానంలోకి ప్రవేశించాడు. గురు భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది. ఇక శుక్రుడు పంచమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు సప్తమ స్థానంలో ప్రతికూలం, కేతువు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే
ఓవరాల్గా మనం చూసినట్టయితే మీరు కొన్ని విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ గురువు యొక్క మార్పు మూలకంగా ఏకాదశ స్థానంలోకి గురువు ఎంటర్ కావడము చాలా శుభ సూచకం. సింహరాశి వారికి ఏకాదశ స్థానంలోకి రావడం మూలకంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. విద్యార్థులకు సుసమయము, కళాకారులకు సమయస్ఫూర్తితో వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నట్టయితే చాలా సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఆదాయం పెరుగుతుంది, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఇకపోతే కొన్ని విషయాల్లో సంయమనము, ఓపిక మట్టుకు అవసరము. విదేశీ ప్రయాణాలకు ఆర్థిక స్థితి మూలకంగా కొంత ఆలస్యం కనబడుతుంది. కానీ వివాహాది శుభకార్యాలు మట్టుకు మీరు చేస్తారు. వివాహం నిశ్చయమవుతుంది. మీదే కానివ్వండి, మీ పిల్లలవే కానివ్వండి, ఈ పక్షం లోపల వివాహం నిశ్చయమయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. మీరు శుభకార్యాలకు కూడాను హాజరవుతారు. కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశం కూడాను బాగా కనబడుతుంది. విద్యార్థులకు ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ పేరు మూలకంగా చాలా పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. ఇంటి వాతావరణం కూడాను సంతృప్తిగా ఉంటుంది. సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీల యొక్క గోచార ఫలితము ఈ పక్షంలో ఎలా ఉంటుంది అనే విషయం ఆలోచించినట్టయితే పూర్వం కంటే కూడాను వాళ్ళకు ఈ పక్షంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇంటి వాతావరణం వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. చాలా సంతృప్తిగా ఉంటారు. వాళ్ళ పిల్లల విషయమే కానివ్వండి, వాళ్ళ ఆరోగ్య విషయమే కానివ్వండి, ఇంతకు ముందు కంటే కూడాను ఈ పక్షంలో మీకు చాలా అనుకూలత కనబడుతుంది. ఇకపోతే సూర్యుడు అంగారకుడి యొక్క ప్రతికూలత మూలకంగా మీరు ఆరోగ్యంపై నిర్లక్ష్యం మట్టుకు చేయకూడదు. ఆరోగ్య విషయమై శ్రద్ధ తీసుకోండి. యోగా, ఆసనాలు చేయడము, ధ్యానము, జపము, తపము ఇలాంటివి మీరు చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఉద్యోగస్తులకు తాత్కాలికంగా ఆఫీసులో కొంత పనిభారం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే గురువు మూలకంగా మీకు హయ్యప్స్తో మంచి ఒక స్నేహభావం పెరుగుతుంది. వాళ్ళు మీ యొక్క పనితనాన్ని గుర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంక్రిమెంట్ను పొందుతారు. ఇలా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత మూలకంగా చాలా విషయాల్లో ఈ పక్షంలో మీకు మంచి జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఓవరాల్గా ప్రయాణాలు మీకు కలిసి వచ్చినప్పటికీ అలసట మట్టుకు ప్రయాణాల మూలకంగా ఉండేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఈ విధంగా మీకు పూర్వంతో పోల్చినట్టయితే మంచి ఫలితాలు ఈ పక్షం లోపల మీకు కలుగుతాయి. అయితే ముఖ్యంగా అష్టమ శని, సప్తమ రాహువు, జన్మ కేతువు ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి శనీశ్వరుడి నిమిత్తమై మీరు ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ప్రతినిత్యం కూడాను శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూల మంత్రాన్ని చదువుతూ ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఆంజనేయ స్వామిని దర్శించుకునే సమయం లోపల ఏకాగ్రతతో మీరు మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుతూ ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీకు అన్నీ కూడాను సత్ఫలితాలు కలుగుతాయి. శుభం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యకాలంలో కన్యారాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యారాశి వారికి అర్ధాష్టమ స్థానంలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ స్థానంలో అంగారకుడు కూడాను సంచరిస్తున్నాడు. ఈ 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఇక బుధుడు తృతీయ స్థానంలో విక్రమ స్థానంలో సంచరిస్తున్నాడు. కొంతవరకు అనుకూలంగా ఉంటాడు. ఇక బృహస్పతి దేవగురువు
దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. కన్యారాశి వారికి దశమ స్థానంలో గురు సంచారం కొంత కలిసి వస్తుంది. ఇక శుక్రుడు అర్ధాష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహువు అనుకూలంగా ఉన్నాడు. 6వ స్థానంలో కేతు ప్రతికూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే వ్యాపారస్తుల విషయం ప్రథమంగా మనము చూసినట్టయితే వ్యాపారము బాగానే నడుస్తుంది, కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. అయితే మీరు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే భాగస్వాములతో, ఎవరైతే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు కొంత వ్యాపారస్తులతో అంటే పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండండి. అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి కామన్గా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మీరు ప్రారంభించడము, పని చేయడము చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యము. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం మట్టుకు లభిస్తుంది, సత్ఫలితాలను పొందుతారు. ఇక ప్రారంభించినటువంటి పనులలో కొంత ఆలస్యం కనబడుతుంది. పనులు మట్టుకు పూర్తి అవుతాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి శని మూలకంగా మనకు రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ ఉద్యోగరీత్యా మీకు రావాల్సినటువంటి శాలరీ కానివ్వండి, డబ్బులు కానివ్వండి కొంత ఆలస్యమైనా కూడాను వస్తుంది, మీరు నిలదొక్కుంటారు. ఇకపోతే ఒక పక్కన వృత్తిలో సంతృప్తిగా మీరు ఉన్నప్పటికీ కొత్త మార్గాలను అన్వేషించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వ్యాపారము లాభసాటిగా కొనసాగుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు మట్టుకు ముందుకు వస్తాయి. అంటే మరమ్మతుల రూపకంగా కానివ్వండి, రిపేర్ల మూలకంగా కానివ్వండి, లిటిగేషన్స్ మూలకంగా కానివ్వండి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇక ఉన్నత విద్యకై దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు మట్టుకు మీకు అనుకూలిస్తాయి. స్నేహితులు, బంధువులతో కొంత మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. కొంతమందితో మీకు మంచి జరుగుతుంది, కొంతమందితో మీకు అనర్థం కూడాను ఒక పక్కన కనబడుతుంది. కాబట్టి ఓవరాల్గా మీరు స్నేహితులు, బంధువుల యొక్క వాళ్ళ నేచర్ కానివ్వండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయి సత్ఫలితాలు కలుగుతాయి. ఉన్నత విద్యకై మీరు ప్రయత్నాలు చేస్తారు, సఫలీకృతులు అవుతారు. పిల్లల చదువు విషయమై మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇకపోతే పెద్దల సలహాలను పాటిస్తారు. వాళ్ళ యొక్క సూచనల మేరకు నిర్ణయాలు తీసుకోవడం మూలకంగా పనుల లోపల మీకు కార్యసాఫల్యత బాగా కనబడుతుంది. ఇక సూర్యుడు అంగారకుడి యొక్క ప్రతికూలత మూలకంగా మనకు ఇండైరెక్ట్గా ఒక సూచనప్రాయంగా తెలిసినటువంటి విషయం ఏంటంటే మధ్యవర్తిత్వము వహించకండి. మధ్యవర్తిత్వం వహించడం మూలకంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. షూరిటీలు ఇవ్వడం కానివ్వండి, లేదా మధ్యలో మీరు సలహాలు చెప్పడం కానీ ఇలాంటివి మట్టుకు ఈ పక్షంలో మీరు చేయకూడదు. ఇకపోతే కొంత ఆత్మీయులతో మనస్పర్ధలు మట్టుకు ఒక పక్కన గోచరిస్తున్నాయి. ప్రత్యేకంగా ఈ డిసెంబర్ మాసంలో 2వ పక్షం అంటే 3-4 వారాలు 3-4 వారాలలో మీకు అనుకూలత ఉన్నప్పటికీ కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి, సత్ఫలితాలను పొందుతారు. ఓవరాల్గా మనం చూసినట్టయితే గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే ఈ పక్షంలో అంటే డిసెంబర్ మాసంలో 3-4 వారాలు ముఖ్యంగా ఏ గ్రహాలు బాగా లేవు, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే గురువు, సూర్యుడు, అంగారకుడు, కేతువు ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి గురువు యొక్క అనుకూలత మీకు చాలా అవసరం. చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు గురు భగవానుడు. కాబట్టి మీరు గురువు యొక్క అనుకూలత కొరకై సద్గురువులను సందర్శించుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. తప్పకుండా మీకు దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు యొక్క అనుకూలత ఏర్పడుతుంది. తద్వారా మీరు చేసేటువంటి పనుల లోపల మీకు ఒక అద్భుతమైనటువంటి సమయస్ఫూర్తిని ఇచ్చి ఆ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సత్ఫలితాలను పొందుతారు. శుభం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః.
2025వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యకాలంలో తులారాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో సూర్య భగవానుడు అంగారకుడి యొక్క అనుకూలత ఉంది. ఇక బుధుడి యొక్క అనుకూలత కూడాను ఉంది. గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది. శనీశ్వరుడు 6వ స్థానంలో ఉన్నాడు. శని భగవానుడి యొక్క అనుకూలత కూడాను ఉంది. రాహువు ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కేతువు యొక్క అనుకూలత కూడాను ఉంది. తులారాశి వారికి ఈ పక్షము బాగా కలిసి వస్తుంది. ఇండైరెక్ట్గా ఈ గ్రహస్థితి మూలకంగా మనకేం తెలుస్తుంది అనంటే, మీరు కొంత కష్టపడినట్టయితే, మీరు ఎఫర్ట్స్ పెట్టి పనులు చేసినట్టయితే 200% మీకు సత్ఫలితాలు కలిగే అవకాశం బాగా ఉంది అనేటువంటి విషయం మనకిక్కడ ఈ గ్రహస్థితి మూలకంగా తెలుస్తుంది. ముఖ్యంగా పూర్వంతో పోల్చినట్టయితే మీకు మంచి సమయము ఈ పక్షం. గురువు భాగ్యస్థానంలోకి వచ్చాడు. గురువు యొక్క అనుకూలత ఉంది. కాదంటే కొంత దగ్గరి వాళ్లతో, అంటే తృతీయాధిపతి షష్ఠమాధిపతి అయినాడు. అలాంటి గురువు 9వ స్థానంలో ఉన్నాడు గనక మీరు దగ్గర వాళ్లతో కొంత జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. పూర్వం పెట్టినటువంటి పెట్టుబడులకు మూలకంగా మీకు లాభం కూడాను ఈ పక్షంలో చేతికి అందే అవకాశం బాగా కనబడుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. మీ విషయంలోనే కానివ్వండి, మీ పిల్లల విషయంలోనే కానివ్వండి, వివాహాది శుభకార్యాల ప్రయత్నం మీకు సఫలీకృతమవుతుంది. ఇక చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ పక్షంలో ఉద్యోగం లభించే అవకాశము 100% కనబడుతుంది. మీ వైపు నుంచి కొంత ఇంటర్వ్యూస్కు ప్రిపేర్ కావడము, ఏకాగ్రతతో ప్రయత్నాలు చేయడము, ఇవి చేసినట్టయితే మీకు ఇంకా సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి పూర్వంతో పోల్చినట్టయితే ఈ పక్షంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. రావలసినటువంటి డబ్బు చేతికి అందుతుంది. కొత్త ప్రయత్నాలు చేస్తారు. కొత్త వస్తువులను కొనడము, కొత్త ప్రాపర్టీస్ కొనడము, వాహనాల పైన వెచ్చించడము, ఇలాంటివి మీరు ఈ పక్షంలో చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో చాలా సంతృప్తి ఉంటుంది. పక్క ఉద్యోగస్తులే కానివ్వండి, క్లయింట్స్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, మీకు అనుకూలంగా ఉంటారు. మీ యొక్క పనితనాన్ని వాళ్ళు గుర్తిస్తారు. తద్వారా మీకు ఇంక్రిమెంట్ కానివ్వండి, పొజిషన్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీకు ఆఫీసులో వాళ్ళు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతోషంతో ఉంటారు. అన్ని పనులను కూడాను ఉత్సాహంతో స్వీకరిస్తారు. ఇక ప్రత్యేకంగా తులారాశిలో జన్మించినటువంటి స్త్రీల విషయం ఆలోచించినట్టయితే ఈ పక్షము వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంటి వాతావరణం వాళ్లకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది. చిన్న మోతాదులో వాళ్ళు ఏవైనా కూడా బిజినెస్ కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి పెట్టాలి అనేటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి స్త్రీలకు ఈ పక్షము బాగా అనుకూలమైనటువంటి దినము. కాబట్టి వాళ్ళు కొంత ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఇకపోతే ముఖ్యంగా విద్యార్థులకు ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి. మధ్యన కొంత అశ్రద్ధకు లోనయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు మట్టుకు ఈ పక్షం లోపల కొంత జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకోవాలి. కాన్సన్ట్రేషన్ అనేది చాలా అవసరం ఈ పక్షం లోపల. రాహు 5వ స్థానంలో ఉన్నాడు. మనసు అటు ఇటు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి విద్యార్థుల విషయం లోపల. కానీ ఫలితం మట్టుకు 100% అనుకూలంగానే ఉంటుంది. దాన్ని అధిగమించడానికి ఇంకా మీరు ఏకాగ్రతతో ఆ చదువుపై మనసు నిలిపినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. వివాహాది శుభకార్యాలు చేస్తారు ఈ పక్షంలో. ఈ విధంగా తులారాశి వారికి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఈ పక్షంలో కలగబోతున్నాయి. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంత ఆలోచించి మీరు స్టెప్స్ తీసుకున్నట్టయితే ఇంకా మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే రాహువు ప్రతికూలంగా ఉన్నాడు ఈ పక్షం లోపల. రాహు ప్రీత్యర్థమై మీరు పరిహారం చేసుకోండి. రాహువు ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం
సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి. తద్వారా మీ లోపల ఏకాగ్రత ఏర్పడుతుంది, స్కిల్ పెరుగుతుంది. ఒక పని లోపల మీకు లోతైనటువంటి విశ్లేషణ అనేటువంటిది అమ్మవారి మూలకంగా కలుగుతుంది. అది విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్లకు అందరికి కూడాను ఉపయోగపడుతుంది. కాబట్టి అమ్మవారిని దర్శించుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరము డిసెంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు వృశ్చిక రాశి జాతకులకు, అంటే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రెండవ పక్షంలో సూర్యుడు, అంగారకుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నారు, ప్రతికూలంగా ఉన్నారు. బుధుడు జన్మస్థానంలో సామాన్యంగా ఉన్నాడు. ఇక గురువు అష్టమ స్థానంలోకి ప్రవేశించాడు. గురువు యొక్క ప్రతికూలత ఉంది ఈ పక్షంలో. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహు అర్ధాష్టమం, కేతువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి వృశ్చిక రాశి వారికి ఈ పక్షంలో కొంత ప్రతికూలతనే ఎక్కువగా గోచరిస్తుంది. అయితే తాత్కాలికమైనటువంటి ఫలితాలపై ప్రభావాన్ని చూయించేటువంటి బుధుడు, శుక్రుడు ఈ రెండు గ్రహాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వ్యాపారస్తులకు ఇబ్బంది లేదు. వ్యాపారం సజావుగానే కొనసాగుతుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారం మూలకంగా లాభాలను ఆర్జిస్తారు. కోర్టు వ్యవహారాలలో కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ప్రత్యేకంగా న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి సమయంగా ఈ పక్షం ఉండబోతుంది. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కూడాను ఈ పక్షం కొంత అనుకూలంగా ఉంటుంది. కళాకారులకు, సాహిత్యవేత్తలకు, సంగీత సినిమా రంగాలలో ఉన్నటువంటి వారికి కూడాను కొంత అనుకూలత గోచరిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే అష్టమ గురువు యొక్క ప్రభావం బాగా ఉంది. అంటే అనుకోని ఆటంకాల మూలకంగా ప్రారంభించినటువంటి పనుల లోపల ఆలస్యం గోచరిస్తుంది. ఇక కష్టానికి తగిన ఫలితము లేకపోవడం మూలకంగా మనిషి లోపల ఒక నైరాశ్యం అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. శుభకార్యాల విషయమై ప్రయత్నాలు కొంతవరకు సజావుగానే కొనసాగుతాయి. ఆత్మీయులు, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మటుకు ఉంటాయి. ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి కనుక వాళ్ళు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆఫీసులో ఉద్యోగస్తులకు కొన్ని ఆటంకాలు, మనస్పర్ధలు, తోటి ఉద్యోగులతో కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయినప్పటికీ పనులను వాళ్ళు సంతోషంగానే స్వీకరిస్తారు. ఫలితంపై మనస్సు నిలపకుండా పనులపై శ్రద్ధతో వాటిని పూర్తి చేయడానికై ప్రయత్నాలు చేస్తుంటారు. ఇకపోతే ఆరోగ్య విషయంలో మట్టుకు మీరు ఈ పక్షం లోపల జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కనబడుతున్నాయి కనుక పనిభారం పెరిగినప్పటికీ మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతినిత్యం కూడాను సమయానికి భుజించడము, సమయానికి నిద్రపోవడము, కొన్ని పనులను ఒక ప్లానింగ్తో మీరు చేసుకున్నట్టయితే కొన్ని విషయాలను, కొన్ని కష్టాలను, నష్టాలను అధిగమించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించకుండా చేతిలో ఉన్నటువంటి వ్యాపారంపై మనస్సు నిలపండి. తద్వారా మీకు నష్టం జరగకుండా ఉంటుంది. అనవసరమైనటువంటి ఆలోచనల నుండి విముక్తులవుతారు. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. భార్య పిల్లలతో అందరితో కూడాను సంతృప్తిగా ఉంటారు. ఆ విషయంలో మట్టుకు ఈ పక్షం మీకు అనుకూలంగా ఉంది. ఈ విధంగా మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి కొంత ప్రతికూలత ఎక్కువ కనబడుతుంది. కాబట్టి మీ వైపు నుండి ఎఫర్ట్స్ మట్టుకు బాగా అవసరము అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఈ పక్షంలో అనే విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు, అంగారకుడు, బృహస్పతి, శని, రాహువు, కేతువు ఇలా ముఖ్యమైనటువంటి గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. కనుక మీరు ఈ గ్రహాల నిమిత్తమై పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. దైవ దర్శనం చేసుకోండి.
శివాలయానికి వెళ్ళండి, శివార్చన చెయ్యండి, సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. ప్రతినిత్యం కూడాను సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయండి. నీళ్లు వదిలిపెట్టండి, సూర్యుడికి నమస్కారం చేసుకోండి. నమస్కార ప్రియో భానుహు కాబట్టి మీకు శారీరక రుగ్మతలు, మానసిక ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఆ సూర్యభగవాను నమస్కారం చేయడం అనేటువంటిది మరవకుండా ఉండండి. ఇకపోతే గురువులను సందర్శించుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇది చేసినట్టయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు భగవంతుడి యొక్క అనుగ్రహం మూలకంగా కలుగుతాయి. శుభం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరము డిసెంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ధనుస్సు రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సమయంలో సూర్యుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, అంగారకుడు కూడాను జన్మంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నారు. బుధుడు ద్వాదశ స్థానంలో కొంత అనుకూలంగా ఉన్నాడు. గురు భగవానుడి యొక్క అనుకూలత మట్టుకు ఉంది. రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానంలోకి వచ్చాడు. కాబట్టి గురువు యొక్క అనుకూలత ధనుసు రాశి వారికి ఉంది. శుక్రుడు కూడాను అనుకూలంగా సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. శని యొక్క ప్రతికూలత ఉంది. రాహువు అనుకూలంగా ఉన్నాడు తృతీయ స్థానంలో. కేతువు ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే పూర్వంతో పోల్చినట్టయితే ధనుసు రాశి వారికి ఈ పక్షం లోపల గురు భగవానుడు సప్తమ స్థానంలోకి ప్రవేశించడము చాలా కలిసి వచ్చేటువంటి అంశంగా మనం పరిగణించవచ్చును. అయితే గ్రహస్థితి మూలకంగా కొంత మిశ్రమ ఫలితాలు, సామాన్యమైనటువంటి ఫలితాలే ఓవరాల్గా గోచరిస్తున్నాయి. కనుక ధనుసు రాశి వారు అన్ని విషయాల లోపల కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి గ్రహం శనీశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. ధనాధిపతి, విక్రమాధిపతి, అలాంటి గ్రహము 4వ స్థానంలో అర్ధాష్టమ స్థానంలో సంచరించడం మూలకంగా కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆలస్యము, అనుకోని సంఘటనలు ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మన మాట పలుకుబడి పూర్వం ఏదైతే ఉండిందో సమాజంలో దానికి విభిన్నమైనటువంటి ఫలాలు మీకు కనబడుతుంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా మాట్లాడడం అందరితో కూడాను, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, బంధువర్గంతో ఆచితూచి మాట్లాడినట్టయితే మీకు వాటిని ఓవర్కమ్ చేసేటువంటి అవకాశాలు కూడాను కనబడుతున్నాయి. ఇకపోతే ఉద్యోగస్తులకు ఆఫీసులో వర్క్ లోడ్ పెరుగుతుంది. తద్వారా మీరు శారీరక శ్రమకు గురి అవుతారు. బంధువులతో కొంత గ్యాప్ ఏర్పడుతుంది. వాటిని కూడాను అధిగమించడానికి మీరు ప్రయత్నాలు చేసుకోవాలి. ఇకపోతే వ్యాపారస్తులకు మట్టుకు అనుకూలంగానే ఉంటుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి ఇబ్బంది లేదు. చేతిలో ఉన్నటువంటి క్రయ విక్రయాలన్నీ కూడాను సజావుగానే కొనసాగుతాయి. ఇక ధనుస్సు రాశిలో జన్మించినటువంటి స్త్రీల విషయం ఆలోచించినట్టయితే ఈ పక్షం కొంత సంతృప్తికరంగానే ఉంటుంది. కుటుంబ వాతావరణం వాళ్లకు సంతృప్తికరాన్ని ఇస్తుంది. పిల్లలు, భర్త, తర్వాత కుటుంబ పెద్దలు వీళ్ళందరితో కూడాను ఒక సఖ్యత ఏర్పడుతుంది. ఆనందదాయకమైనటువంటి సమయంగా స్త్రీలకు ఈ పక్షం చెప్పుకోవచ్చును. ఇకపోతే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల మూలకంగా మీరు సంతృప్తిని పొందుతారు. మానసిక ఇబ్బందులు ఒక పక్కన ఉన్నప్పటికీ ప్రయాణాలు కలిసి రావడం అనేటువంటిది ఒక సంతోషమైనటువంటి విషయంగా మీరు పరిగణిస్తారు. తద్వారా కొంత లాభం కూడాను చేకూరుతుంది, ఆదాయం కూడాను కొంత కలిసి వస్తుంది. ఇక అదృష్టంపై ఆధారపడి మీరు చేయకుండా కొంత మీరు స్కిల్స్, మీ శ్రమ, ఏకాగ్రత, పట్టుదల ఇవి మీరు నిలిపినట్టయితే కొంత మీకు సత్ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఓవరాల్గా మనం చూసినట్టయితే శని, కేతువు యొక్క ప్రతికూలత బాగా కనబడుతుంది. కాబట్టి శని నిమిత్తమై ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమత్ దర్శనం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోండి. విఘ్నేశ్వర స్వామిని పూజించండి.
మీకు అన్నీ కూడాను శుభాలు కలుగుతాయి. ఈ పక్షంలో మీరు ఆచరణలో పెట్టండి. పరిహారానికి హనుమత్ దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. శుభం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరము డిసెంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యకాలంలో మకర రాశి జాతకులకు గోచార ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ పక్షంలో సూర్యుడు అంగారకుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నారు, ప్రతికూలంగా ఉన్నారు. బుధుడు మట్టుకు ఏకాదశ స్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. గురువు 6వ స్థానంలోకి ప్రవేశించాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహువు ద్వితీయ స్థానంలో, కేతువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే బుధుడు శుక్రుడి యొక్క అనుకూలత ఈ పక్షంలో బాగా ఉంది కాబట్టి వ్యాపారస్తులకు ఇబ్బంది ఉండదు. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము, ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం లోపల ఇబ్బంది లేకుండా మీకు ప్రతినిత్యం కూడాను ఆదాయము సంతోషంగా ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీల విషయం ఆలోచించినట్టయితే బాగా కలిసి వస్తుంది. సాహిత్యవేత్తలకు, సంగీత కళాకారులకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి కూడాను కొంత ఈ పక్షం అనుకూలంగా ఉంది. కుటుంబంలో భార్యా పిల్లలతో, కుటుంబ పెద్దలతో మీరు సంతృప్తిగా ఉంటారు. ఇక రావాల్సినటువంటి డబ్బు కూడాను ఈ పక్షంలో మీకు అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత సాహసంతో మీరు పనులు చేయాలనేటువంటి ఒక ఉత్సుకతో ముందుకు వెళతారు. అయితే అనుకోని ఆటంకాల మూలకంగా మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయడం అనేటువంటిది కూడాను ఒక పక్కన గోచరిస్తుంది. కనుక ఈ విషయంలో పనులు ప్రారంభించేటువంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇక విద్యార్థులకు సుసమయము, కొంత కష్టపడినట్టయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అనుకూలమైనటువంటి సంస్థల లోపల, మంచి పేరున్నటువంటి సంస్థలో మీరు అడ్మిషన్ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. రాబడి ప్రారంభమవుతుంది. స్థిరాస్తుల మూలకంగా, చిరాస్తుల మూలకంగా మీకు డబ్బు చేతికి అందుతుంది. ఆ విషయంలో మీకు ఈ పక్షం బాగా అనుకూలంగా ఉంది. ఇకపోతే రాహు కేతువుల మూలకంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి. ద్వితీయ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో కేతువు. కాబట్టి ఆదాయం విషయంలో మీకు ఇబ్బంది లేకపోయినప్పటికీ ఒక పక్కన కుటుంబంలో కానివ్వండి, లేదా మీ మాట పలుకుబడితో అంతకు ముందు ఏవైతే పనులు జరిగినాయో వాటిలో కొంత విభిన్నము, ఆలస్యము జరిగేటువంటి అవకాశాలు ఒక పక్కన గోచరిస్తున్నాయి. కనుక మీరు మాటను జాగ్రత్తగా ఉపయోగించాలి. మాట్లాడేటప్పుడు బంధువర్గంతో కానివ్వండి, స్నేహితులతో కానివ్వండి, ఉద్యోగంలో ఆఫీస్ ప్లేస్లో కానివ్వండి, కొంత జాగ్రత్తగా మీరు మాట్లాడినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇక కేతువు అష్టమంలో ఉన్నాడు. అష్టమ స్థానం మూలకంగా కొన్ని అనుకోని ఆటంకాలు, మీరు ఊహించినటువంటి ఇబ్బందులు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని అధిగమించడానికి మీ యొక్క పనితనాన్ని మీరు ఏకాగ్రతతో చేయాలి. పనులపై మనస్సు నిలిపి మీరు చేయాలి. దాన్ని అధిగమించడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇకపోతే ఓవరాల్గా ఈ పక్షంలో బృహస్పతి, సూర్యుడు, అంగారకుడు, రాహువు, కేతువు ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి వీటిని మీరు పూజించినట్టయితే, ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపాలను చేసుకున్నట్టయితే మీకు అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా కార్య విలంబన అంటే మీరు ప్రారంభించినటువంటి పనులలో ఆలస్యం జరగకుండా ఉండడానికి సద్గురువులను సందర్శించుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరంలో
డిసెంబర్ మాసంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి 16వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యన గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ 16వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యన సూర్యుడు అంగారకుడి యొక్క అనుకూలత బాగా ఉంది కుంభరాశి వారికి. ఇక బుధుడు అనుకూలంగా ఉన్నాడు. గురువు కూడాను పంచమ స్థానంలోకి ఎంటర్ అయ్యాడు. గురువు యొక్క అనుకూలత ఉంది. శుక్రుడి యొక్క అనుకూలత ఉంది. శనేశ్వరుడు ఏలినాటి శని ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు జన్మస్థానంలో, కేతువు సప్తమ స్థానంలో సంచరిస్తున్నారు, ప్రతికూలంగా ఉన్నారు. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే కుంభరాశి వారికి ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా సూర్య భగవానుడి యొక్క అనుకూలత, గురువు యొక్క అనుకూలత చాలా ఉంది. కాబట్టి ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చును. ఇక విద్యార్థుల విషయం మనం ఆలోచించినట్టయితే ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాలు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై వేరే ప్రాంతానికి వెళ్ళి చదువుకోవాలి అనేటువంటి ఒక ఉత్సుకత ఉన్నటువంటి వారికి కూడాను ఈ సమయం బాగా కలిసి వస్తుంది. విద్య నిరాటంకంగా కొనసాగుతుంది, మీరు రాణిస్తారు. ఇక ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. ఈ కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ప్రత్యేకంగా ఈ పక్షము బాగా అనుకూలిస్తుంది. చాలా సంతోషంగా ఉంటారు, పిల్లలతో సంతృప్తిగా ఉంటారు, భర్తతో సంతృప్తిగా ఉంటారు. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. అనారోగ్య సమస్యలు ఏవైతే పూర్వము ఫేస్ చేసినారో అవన్నీ కూడాను ఈ పక్షం లోపల దూరం అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇకపోతే డబ్బు విషయంలో మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. రావాల్సినటువంటి డబ్బు ఆలస్యంగా రావడము, కొంత వృధా ఖర్చులు, ఇలాంటివి కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు కష్టించి పని చేసినట్టయితే తప్పకుండా మీరు వాటిని కూడాను అధిగమించగలుగుతారు. కొత్త ఆదాయ మార్గాలు మీకు దొరుకుతాయి. కళాకారులకు, సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నటువంటి వారికి ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. అయితే అనుకోని ఆలోచనలు, అనవసరమైనటువంటి ఆలోచనలు, సంబంధం లేనటువంటి ఆలోచనల మూలకంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశము ఒక పక్కన కనబడుతుంది. కనుక వ్యాపారస్తులు ముఖ్యంగా పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం కూడా ఈ గ్రహస్థితి మూలకంగా మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే కుంభరాశి వారికి ఈ గురు భగవానుడి యొక్క అనుకూలత, అంగారకుడి యొక్క అనుకూలత, సూర్య భగవానుడి యొక్క అనుకూలత మీకు బాగా ఉంది. కాబట్టి కొంత సాహసించినట్టయితే మీకు సత్ఫలితాలు కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే శని, రాహువు, కేతువు ఈ గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి శనీశ్వరుడు నిమిత్తమై ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని కొలవండి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. తప్పకుండా హనుమద్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను నిలుపుతాడు. తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఎక్కువగా మీకు ఈ పక్షంలో కలిగే అవకాశాన్ని కూడాను మీకు ఆ హనుమంతుడు అనుగ్రహిస్తాడు. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యకాలంలో ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సమయంలో సూర్యుడు అనుకూలంగా సంచరిస్తున్నాడు, అంగారకుడు అనుకూలంగా సంచరిస్తున్నాడు, బుధుడి యొక్క అనుకూలత ఉంది. గురువు అర్ధాష్టమ స్థానంలోకి ప్రవేశించాడు. అయితే అర్ధాష్టమ స్థానం గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ మీనరాశికి అధిపతి బృహస్పతి. కాబట్టి రాశ్యాధిపతి చతుర్థ స్థానంలోకి ఈ 1-4 కాంబినేషన్ మూలకంగా కొంత మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గురువు కొంత మనం శ్రమించినట్టయితే, అంటే ఆలోచించి పనులు చేసినట్టయితే మీకు గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంటుంది. ఇక శుక్రుడు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు జన్మస్థానంలో, రాహువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు.
కేతువు మట్టుకు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఈ స్థానాలలో ఉంది. అయితే ఓవరాల్గా మనకు చూసినట్టయితే ఒక పక్కన మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ సూర్యుడి యొక్క అనుకూలత, కుజుడి యొక్క అనుకూలత, బుధుడి యొక్క అనుకూలత, తర్వాత కేతువు యొక్క అనుకూలత మూలకంగా మీకు మిశ్రమాధిక ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని పనులలో ఆటంకాలు, కొన్ని పనులలో అనుకూలత ఉండేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక శనీశ్వరుడు జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి డబ్బు విషయమై మీరు జాగ్రత్త పడాలి. కష్టే ఫలి అన్న చందంగా ఉన్నప్పటికీ మీరు కష్టపడకుండా ఎక్స్పెక్టేషన్ అనేది చేసినట్టయితే మీరు నష్టపోతారు. ప్రతి విషయాన్ని కూడాను కూలంకషంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే ఉద్యోగస్తులకు కొంత ఆఫీసులో తాత్కాలికమైనటువంటి అనుకూలత కనబడుతుంది. అయినప్పటికీ హైఅప్స్తో, అధికారులతో కొంత మనస్పర్ధలు గోచరిస్తున్నాయి కాబట్టి ఉద్యోగస్తులు ఆఫీసులో కొంత జాగ్రత్తగానే ఉండాలి. పని భారం పెరుగుతుంది. పనిని మీరు సంతోషంగా స్వీకరించవలసినటువంటి సమయము. అన్యమనస్కంగా పని చేసినట్టయితే మీకు సత్ఫలితాలు ఉండవు. ఇకపోతే వ్యాపారం బాగానే కొనసాగుతుంది. పూర్వం పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా కొంత వ్యాపారస్తులు లాభాన్ని ఆర్జించేటువంటి అవకాశాలు కూడాను కనబడుతున్నాయి. ఇకపోతే భార్యా పిల్లలతో కొంత మనస్పర్ధలు, అనవసరమైనటువంటి చర్చల మూలకంగా కొంత గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీల విషయం మనం ఆలోచించినట్టయితే కొంత కుటుంబ వాతావరణము కొంత వాళ్లకు ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే భర్తతో కానివ్వండి, పిల్లలతో కానివ్వండి, కుటుంబ పెద్దలతో కానివ్వండి, అనవసరమైనటువంటి చర్చలు, అనవసరమైనటువంటి వాగ్వివాదాల మూలకంగా కొంత మానసికంగా ప్రశాంతతను కోల్పోవడం అనేటువంటిది ఒక పక్కన కనబడుతుంది. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ విషయాలను అధిగమించడానికై డీప్ డిస్కషన్స్లోకి వెళ్ళకుండా, తర్కంలోకి వెళ్ళకుండా, అంటే వాదనలోకి వెళ్ళకుండా మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే మీరు ఆలోచించి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే వాటిని అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే కొంతవరకు స్నేహితుల మూలకంగా మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి మీరు స్నేహితులను, చిన్ననాటి మిత్రులను కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళతో మీరు చర్చించండి, వాళ్ళ యొక్క సూచనలను పాటించండి, సత్ఫలితాలను పొందుతారు. అయితే ముఖ్యంగా శని, గురువు, రాహువు మీకు ఈ పక్షంలో ప్రతికూలంగా ఉన్నారు. కాబట్టి ఈ గ్రహాల యొక్క అనుగ్రహం కొరకై సద్గురువులను సందర్శించుకోండి, తల్లిదండ్రులను సేవించండి. ముఖ్యంగా గురువు అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు మీరు తల్లిదండ్రులను సేవించినట్టయితే, తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలను తెలుసుకున్నట్టయితే, వాళ్లకు సపర్యలు చేసినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత మీకు కలుగుతుంది. తద్వారా వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు అన్ని పనులు కూడాను సకాలంలో పూర్తి అవుతాయి. భగవద్ దర్శనం చేసుకోండి, శివార్చన చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి.